నిమ్స్ హాస్పిటల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థత గురైన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. హాస్పిటల్ దగ్గర బాధితుల కుటుంబ సభ్యులు వారి కోసం ఆందోళన చెందుతున్నారు. కల్తీ కల్లు బాధితుల్లో ఒకరైన మాధవి కుటుంబ సభ్యులు ఆమె అస్వస్థత గురవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ కల్లు అమ్మకాలపై సర్కార్ కఠినంగా వ్యవహరించాలన్నారు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులతో అజయ్ ఫేస్ టు ఫేస్. కల్లు తాగి అస్వస్థతకు గురైన కేసుకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా విచారణ చేపట్టారు. సో నిమ్స్ హాస్పిటల్లో కల్తీ కల్లు తాగి ఎవరైతే అస్వస్థతకు గురైన వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇదే కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మాధవి అనే మహిళకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎప్పుడు ఈ కల్లు తాగడం ఎప్పుడు జరిగింది? ఆమెకి ఈ విధంగా అస్వస్థతకు గురవడం ఎప్పుడు జరిగింది? ఆదివారము మటన్ తిన్నారంట. మటన్ తిన్నాక కొద్దిగా దూపు అయిందంట. ఒక చాయ్ గిలాసడేమో మా పచ్చి ఇచ్చిందంట. సోమవారం నుంచి స్టార్ట్గా ఆంతులు, మోషన్స్లు, లో బీపీ ఇంతే. ఇప్పుడు వారం నుండి అవుతున్నాయి అన్నప్పుడు మీరు ఫస్ట్ ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళినరా? అక్కడ ట్రీట్మెంట్ ఏమైనా చేసిండ్రా? గ్లూకోజ్ లెక్కించారంట 5 హాస్పిటల్. అందులో లెక్కించినాక మళ్ళీ పూజ హాస్పిటల్ తీసుకుపోయారంట. అందులో గ్లూకోజ్ ఎక్కిరంట. మళ్ళీ ఇంటికి తీసుకుపోయారు. మళ్ళీ ఇంటికి తీసుకుపోయి మంగళవారం నాడు నిన్న మళ్ళీ పూజ హాస్పిటల్ తీసుకొస్తే ఆడ పట్టకుంటే మళ్ళీ ఇదేం హాస్పిటల్ సార్ ఇప్పుడు రామ్దేవ్ హాస్పిటల్ తీసుకొచ్చారు 3 గంటలకు. తీసుకొస్తే ఆడ 50,000 దాకా అయినాయి. ఇక ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఇక్కడ అందరూ వచ్చి ఏమవుతుంది మాకు తెలియదు. అది 7 గంటలకు మాకు బయట పడితే ఇట్లా కళ్ళు తాగని బయట పడ్డది. అంటే అక్కడ రెగ్యులర్ గా హైదర్ నగర్ కళ్ళు కాంపౌండ్ ఎక్కడికి వెళ్తుంటారు రెగ్యులర్ గా వీళ్ళు కళ్ళు తాగడం? ఆమె వెళ్ళదు కానీ ఇట్లా తెప్పించుకున్నట్టుంది. ఆమె వెళ్ళదు, కళ్ళు కాంపౌండ్కి వెళ్ళదు. ఇప్పుడు మీరు ఆమెతో మాట్లాడిన నిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం పరిస్థితి ఎట్లుంది? డాక్టర్లు ఏమంటున్నారు? ఇప్పుడైతే పర్వాలేదు. నిన్నటి కొద్దికి ఇప్పుడు పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు మా సార్ కూడా వచ్చి చెప్పిండు పర్వాలేదు. పొద్దున్న నేను వెళ్ళినప్పుడు కూడా లేచి కూర్చుంది, పర్వాలేదు. కొద్దిగా మోషన్స్ అవుతున్నాయి కొద్దిగా కంట్రోల్ కదా ఒకటి పర్వాలేదు. అక్కడ కొద్ది ఇక్కడ బాగా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా ఆమెతో పాటు? మీ చెల్లెలతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? డాక్టర్లు ఏమంటున్నారు లోపల? అవుతుంది, మంచిగా అవుతుంది అని అన్నారు. మేము అయితే డాక్టర్తో మాట్లాడలేదు, మా సార్ చెప్తున్నాడు వచ్చి చెప్తున్నాడు. నిన్నటి దినం నా కల్తీ కల్లు తాగి రామ్దేవ్ హాస్పిటల్లో 15 మంది అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయినాక వారి యొక్క పరిస్థితి విషమంగా ఉండడం వల్ల అంటే క్రియాటిన్ లెవెల్స్ పెరిగినాయని చెప్పేసి హుటాహుటిను ప్రభుత్వం వారు మరి మెరుగైనటువంటి వైద్యం కొరకు అని చెప్పి నిమ్స్కి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు వెళ్ళి మేము లోపల కలవడం జరిగింది. మాధవి, ప్రమిళ అనే మా గ్రామస్తులు కాబట్టి వాళ్ళని కలిసి చూసినప్పుడు ఏంటంటే డాక్టర్తో కూడా మేము మాట్లాడితే డాక్టర్ గారు ఏం చెప్తారంటే అందరి పరిస్థితి నిలకడగానే ఉంది, కానీ క్రియాటిన్ లెవెల్ 4 to 6 ఉన్నాయి కాబట్టి అది కొంచెం ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఒక పేషెంట్కి డయాలిసిస్ జరుగుతుందని చెప్పినారు. ఇంకా పేషెంట్స్తో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇంకా వాంతులు, విరోచనాలు అట్లే కంటిన్యూ అయితే స్టమక్లో పెయిన్ వస్తుందని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. సో నేను కోరేది ఒకటే, ప్రభుత్వం వారు మెరుగైనటువంటి వైద్యం అందిస్తామని ఇక్కడ తీసుకొచ్చారు. మెరుగైనటువంటి వైద్యం అందించడం కాకుండా ఈ కల్తీ మందు తాగడం వల్ల వీళ్ళు ఎవరైతే అనారోగ్యానికి గురైనారో వాళ్ళు కాంపన్సేట్ చేయాలి. ఇప్పుడు ఇంకా 4 చనిపోయారు అనేటువంటి విషయం తెలిసింది. వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇక మీదట ఇట్లాంటి ఒక విషయాలు పునరుద్ధరణ కావద్దనేటువంటి విధంగా తగినమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్, V6 న్యూస్.